సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం కన్నమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సుదీర్ఘకాలం పాటు వివిధ పార్టీల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన తన రాజకీయ ప్రస్థానంలో పలు పార్టీల్లో పనిచేశారు. ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడి. ఆయన తండ్రి వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం పార్టీతో విభేదించి మంత్రి పదవికి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రజా రక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో పార్టీలు స్థాపించారు. ముద్రగడ పద్మనాభం పలు సామాజిక అంశాలపై దీక్షలు చేపట్టారు. 1988లో ఉత్తర కంచిలో కొందరు దళిత, బీసీ యువకులు అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆయన దీక్షకు దిగారు. అప్పటి ప్రభుత్వం స్పందించి ఆ యువకుల్ని విడుదల చేసింది. 1994లో కాపు రిజర్వేషన్ల సాధన కోసం కోనసీమలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ను జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల డిమాండ్తో 2016 జనవరిలో తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ హింసాత్మకంగా మారింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం సహా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా తన నివాసంలో రిజర్వేషన్ల కోసం ఆయన దీక్షలు చేశారు. చాలా కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సుదీర్ఘకాలం పాటు వివిధ పార్టీల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన తన రాజకీయ ప్రస్థానంలో పలు పార్టీల్లో పనిచేశారు. ముద్రగడ పద్మనాభం స్వస్థలం కిర్లంపూడి. ఆయన తండ్రి వీరరాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం పార్టీతో విభేదించి మంత్రి పదవికి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రజా రక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో పార్టీలు స్థాపించారు. ముద్రగడ పద్మనాభం పలు సామాజిక అంశాలపై దీక్షలు చేపట్టారు. 1988లో ఉత్తర కంచిలో కొందరు దళిత, బీసీ యువకుల అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆయన దీక్షకు దిగారు. అప్పటి ప్రభుత్వం స్పందించి ఆ యువకుల్ని విడుదల చేసింది. 1994లో కాపు రిజర్వేషన్ల సాధన కోసం కోనసీమలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ను జారీ చేసింది. కాపు రిజర్వేషన్ల డిమాండ్తో 2016 జనవరిలో తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ హింసాత్మకంగా మారింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం సహా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా తన నివాసంలో రిజర్వేషన్ల కోసం ఆయన దీక్షలు చేశారు. చాలా కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.